కొన్ని వందల ఏళ్ల క్రితం రాయకుదురు గ్రామాన్ని కాపాడడానికి అమ్మవారు ప్రతి ఏటా నరబలి కోరేదట. ఇంటికొకరు చొప్పున జ్యేష్ఠ పౌర్ణమి రోజు అమ్మవారు ఉన్న గుడిలోనికి పంపించి తలుపులు మూసేవారు. తెల్లవారేసరికి ఆ వ్యక్తి కనిపించేవాడు కాదు. ఒక ఏడాది ఒక కుర్రవాడు కొరడా పట్టుకుని అమ్మవారు ఉన్న గదిలోనికి వెళ్లాడు. తలుపులు మూసేశాక ఆ కుర్రవాడు అమ్మవారిని ఆ కొరడాతో బెదిరించాడట. ఆ నొప్పిని భరించలేక అమ్మవారు గుడి ఉత్తరాన ఉన్న గోడను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి భీమవరంలోని ఒక మామిడి తోటలోని ఉగ్ర రూపం విడిచి శాంతి రూపంలో అవతరించారు. ఆ కుర్రవాడు మాత్రం మరుసటి రోజు గుడి బయట రక్తం కక్కుని చనిపోయాడు. 1880లో మారెళ్ల మాచిరాజు గారి కళలో అమ్మవారు కనిపించి తన జాడను చెప్పారు. ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లి వెతకగా ఒక వేప చెట్టు మరియు రావి చెట్టు కలిసిన ప్రదేశంలో అమ్మవారి స్వయంభు విగ్రహం కనిపించింది. మొదట్లో అమ్మవారిని చిన్న పూర్పాకలో పెట్టి పూజించేవారు. తర్వాత మాచిరాజు గారు, గ్రంథి అప్పన్న గారు కలిసి అమ్మవారికి ఒక గుడిని నిర్మించారు. నాగభూషణ ఆచార్య గారు అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. కానీ ఆ విగ్రహం ఉగ్ర రూపంలో ఉండడంతో భక్తులు అమ్మవారి కళలోనికి చూడలేకపోయేవారు. తరువాత ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపంగా మార్చారు. అలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు శాంతి స్వరూపంగా వచ్చి భీమవరం మావుళ్ళమ్మగా వెలిశారు. అందరూ కమెంట్స్ లోన మావుళ్ళమ్మ అని చెప్పండి. ఇంకా ఏ గుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కూడా కమెంట్స్ లో చెప్పండి.